42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే మొదటి నామినేషన్లు అయిపోయినాయి. 42 అన్నారు. ఓవరాల్గా చూస్తే గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. కేవలం 17% పైగా రిజర్వేషన్ ఇస్తే దాంతో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మాట్లాడదాం. అరుణ్ కుమార్ గారు ఉన్నారు, బీసీ నాయకులు. అరుణ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అంటే 42% చట్టబద్ధత ఇచ్చిన తర్వాతనే గ్రౌండ్లోకి వెళ్తామని చెప్పారు. అప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దానికి విరుద్ధంగా ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం పైన దృష్టి పెడుతుంది తప్ప ప్రజల సంక్షేమం పైన ఎక్కడ కూడా పెట్టట్లేదు. కామారెడ్డి వేదిక మీద కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి బీసీల జీవితాలు మారుస్తాము, తెలంగాణ గ్రామాల్లో బీసీల జనాభా ఎక్కువ కాబట్టి బీసీల జీవితాలు మారుస్తాం, వాళ్ళ పేదరిక నిర్మూలన చేస్తామని ఒక 15-14 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మాత్రమే మేము కులగణన చేస్తాం. వితిన్ 6 months కులగణన చేసి వర్గీకరణ చేసి ఎంబీసీలకు కూడా కోటా ఇచ్చి పంచాయతీరాజ్ రిజర్వేషన్ అమలు చేస్తాం. 42% చట్టబద్ధమైన అని ఆనాడు సిద్ధరామయ్యను చీఫ్ గెస్ట్గా పిలిచి మహేష్ కుమార్ గౌడ్ గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు లంకెబిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మీరు చెప్తున్నారు. ఈరోజు లంకెబిందెలు ఏం దొరకలేవు, అప్పులపాలైన రాష్ట్రం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు ఈరోజు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు బీసీల కామారెడ్డి, అవి మర్చిపోయినా కూడా ఈ 42% అమలు చేయమని మేము కోరుతున్నాము. మీరు డెడికేటెడ్ బీసీ కమిషన్, ఒక బోగస్ కమిషన్ వేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జస్టిస్ రోహిణి కమిషన్ ప్రధానమంత్రి ఈ కులాల గురించి కేటగరైజేషన్ చేయడానికి ఆయన ఆర్టికల్ 340 ప్రకారం వేయడం జరిగింది. 6 ఏళ్ళు అధ్యయనం చేసింది ఆ కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్. మీ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం చేసింది? 1 month నివేదిక ఇచ్చింది, కేవలం 1 నెల మాత్రమే. దాని కంక్లూజన్ కూడా లేదని మొన్న హైకోర్టు చివాట్లు విధించింది ప్రభుత్వానికి. సమ్మరీ ఎక్కడుంది డెడికేటెడ్ బీసీ కమిషన్కి? అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద వేయాల్సిన దాన్ని, అంటే ఈ కులాలకు చదువు లేదు, వీళ్ళు మోసపోతారు, ఏదో రియల్ ఎస్టేట్లో నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్టు నకిలీ కమిషన్లు వేసి నకిలీ జోలు తీసి నకిలీ మాటలు చెప్తే చదువులేని కులాలు వీళ్ళు మోసపోతారని ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో దీక్ష పెట్టి ఏం చెప్పారు? అక్కడ ఏం బుకాయించారు? కేంద్రం చేయాల్సిన పని అని చెప్పారు. మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము, మీ బిల్లు 3 మీ బిల్ 4 తీసుకురండి, ప్రజల ముందు చూపియండి. మీరు ఆర్టికల్ 31C ప్రకారం పంపిరు మీరు ప్రెసిడెంట్కి, అక్కడ ప్రెసిడెంట్ అసెంట్ కోసము. షెడ్యూల్ 9లో ఆర్టికల్ 31B ప్రకారం మీరు కేంద్రానికి పంపాలి. ఈ కులాలకు చదువు రాదనుకొని మీరు అనుకుంటున్నారా? మేము అన్ని చదువుతున్నాము, మేము హుషారైనాము, కొత్త తరం వచ్చింది రాజకీయాలకి. మీరు షెడ్యూల్ 9కి పంపకుండా ఢిల్లీలో ఎందుకు ఈ దొంగ దీక్షలు చేసిరని మేము ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. అంతే. ఫర్దర్ ఏం చేస్తారు ఇప్పుడు? 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ 17% గత ప్రభుత్వం ఇచ్చినట్టు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. ఫర్దర్గా ఏం చేయబోతారు? జనరల్గా అయితే ఇంత జరుగుతుంటే బీసీ సంఘాలన్నీ, బీసీ నాయకులు, పార్టీలకు ఖచ్చితంగా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి సిచ్యువేషన్, కానీ అట్లా కనిపిస్తలేదు గ్రౌండ్లో. ఏంది యూనిటీ లేకనా, పిలుపు లేకనా, అసలు ఏం జరుగుతుంది? చాలా మందికి ఏం తెలియదు అంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము షెడ్యూల్ 9కి పంపలేదని తెలియదు చాలా మందికి. మీరు ఒకసారి బిల్ 3 బిల్ 4 చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి బీజేపీ అమలు చేయాలని చాలా సంఘాలు చెప్తున్నాయి, అక్కడ అమలు చేయాలని. ఒకటి ఇచ్చిన హామీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వాళ్ళ బిల్లులు కరెక్ట్ అన్న 31Bకి పంపిరా. 31 ఆర్టికల్ 31 ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ, ఇప్పుడు 300 వేసిరు. 31B-C అని సపరేట్గా ఉంటాయి. 31C కింద అది కాంప్లికేటెడ్, ఇట్స్ ఏ అండర్ లీగల్ ఏమంటారు, ఒక కాంప్లికేషన్ ఉందన్నమాట. మినర్వా మిల్స్ కేసు తర్వాత 31C ఏముందంటే సుప్రీంకోర్టు దాన్ని ఇంకా రివ్యూ చేస్తూ ఉంటుంది దాన్ని. కాబట్టి 31B కింద ఏదైతే ల్యాండ్ లెజిస్లేషన్స్ తీసుకొచ్చిరో పేదవాళ్ళ కోసము, దాని కింద పంపించాలి. 31 ఏమంటారు, దాని ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ల్యాండ్ లెజిస్లేషన్ ఎట్లయితే తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేసిరో ఆ రోజు జయలలిత గారు కూడా 31B కింద పంపడం జరిగింది. కాబట్టి చాలా కుల సంఘాలకు తెలియక వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉచ్చులో పడి వాళ్ళు కేంద్రం పైన నిందలు వేస్తున్నారు అనమాట. కాబట్టి మా సోదరులకు మేము చెప్పుకుంటాము, మా దగ్గర మా చెంత మేము చేర్చుకుంటాము, మేమంతా కలిసే ఉన్నాం. మా పోరాటము 42% కోసమే. ఈ రాష్ట్ర ప్రభుత్వ కుట్రని రేపు ఢిల్లీలో బహిర్గతం చేస్తారు. మీరు ఢిల్లీలో దీక్ష చేస్తారు కదా, మేము కూడా ఢిల్లీలో గాంధీ భవన్ ముందు, ఇందిరాభవన్ ముందు, ఏఐసిసి ఆఫీస్ ముందు ర్యాలీలు తీస్తాము. మీ ఇండియా అలయన్స్ పార్టనర్స్ని ప్రశ్నిస్తాం, మేము డిఎంకేని ప్రశ్నిస్తాం. బీసీల కోసం పోరాడే డిఎంకే ఎందుకు ఒక 0 hour ఎందుకు మాట్లాడదు? ఒక క్వశ్చన్ ఎందుకు పంపదు? స్టార్డ్ క్వశ్చన్ ఎందుకు పంపదు? పార్లమెంట్లో బీసీలు ఒక రెజల్యూషన్ ఎందుకు పాస్ చేయదు? పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో అవుతలేరు? ఒక రెజల్యూషన్ పాస్ చేయొచ్చు, మ్యాటర్ ఆఫ్ అర్జెంట్, ఇది ఇంపార్టెన్స్ కాబట్టి, దేశంలో రగిలిపోతున్న అంశం కాబట్టి. మీరు ఎందుకో ప్రైవేట్ బిల్లు పెట్టారు? 14 బిల్లులు చట్టాలైనాయి కాబట్టి మేము చెప్తున్నాము, ఈ ఇండియా అలయన్స్కి మేము చెప్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లు పెట్టండి. బీజేపీ కూడా మెజారిటీ లేదు అక్కడ. నితీష్ కుమార్ సపోర్ట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇస్తారు. ఏం అడ్డొస్తుంది మీకు అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.
రేవంత్ రెడ్డి కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు, మంత్రులు ఇంతవరకు ఒకరు కూడా రియాక్ట్ కాలేదు, ఇంత జరుగుతున్నా కూడా దానికి సంబంధించి మంత్రులు రియాక్ట్ అయ్యారు. కొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారంటే కేంద్రం చూసుకోవాలని చెప్తున్నారు. మేము సవాల్ ఇస్తున్నాం. మీరు ఈ 76 ఏళ్ల స్వతంత్రంలో ఒక 55 ఏళ్ళు మీరు పరిపాలన చేసిర్రు. మండల్ నివేదికను అమలు చేయలేకపోయారు. మీరు విపి సింగ్ అమలు చేసిండు. మీరు ఏ నివేదిక అమలు చేసిర్రు బీసీల కోసం చెప్పండి. కలేకర్ కమిషన్ని మీరు చెత్తబుట్టలో పడేసిర్రు. వాటిని పట్టించుకోలేరు. ఫస్ట్ కమిషన్ని మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్న చిన్న చూపుని మీరు వైఖరి మార్చుకోకుంటే మీరు పార్లమెంట్లో మాట్లాడండి, రోడ్ల మీద మాట్లాడదు. బీసీల గురించి వక్ఫ్ చట్టం తీసుకొచ్చారు, ప్రైవేట్ బిల్లు పెట్టి. మీరు 1952లా ట్రాన్స్జెండర్ల గురించి డిఎంకే ఒక ప్రైవేట్ బిల్లు పాస్ చేసింది. అది పాస్ కాకుండా కూడా బీసీలు అంటే వీళ్ళ అమాయకులు, వీళ్ళ లోపు ఐక్యత లేదు, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఉన్నారని మీరు ఆ వైఖరి తీసుకొచ్చి మీరు సివిల్ డిసోబీడియన్స్ కాకుండా పార్లమెంట్ గెరావ్ చేయండి. ఓట్ చోరీ కాదు, సీట్ చోరీ అని మీరు పార్లమెంట్ నినాదాలు ఇవ్వండి అని మేము కోరుతున్నాము. పనికిమాల ఇష్యూ మీకు చాదగాక మీరే కదా ఈవీఎంలు తీసుకొచ్చింది, మీరే. పనికిమాల ఇష్యూ అదొక స్టాండ్ లోని మెషిన్ అని కూడా మీకు తెలుసు. కేవలం మీరు పార్లమెంట్ ఏమో ఇట్లా మాట్లాడతారు, రోడ్ల మీద బీసీల గురించి మాట్లాడతారు. మీరు రోడ్ల మీద అడ్జేయండి, పార్లమెంట్లో మా గురించి మాట్లాడమని మేము కోరుతున్నాము. మీ వైఖరి మార్చి బీసీల అంశాన్ని పార్లమెంటు వేదిక మీద మీరు మాట్లాడకుంటే ఢిల్లీ రోడ్ల మీద మేము ఉద్యమిస్తామని చెప్తున్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి. యాక్చువల్గా తమిళనాడులో వివరించినట్టుగా జయలలిత గతంలో రిజర్వేషన్ అంశంలో కేంద్రం పైన ఎట్లా పోరాటం చేసినట్టు కాకుండా ఈడ తప్పుడు ప్రొసీజర్ 31B అంశం చెప్పకుండా వెళ్ళలేదు అని చెప్పకుండా బీసీ సంఘాలను, బీసీ నాయకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్తున్నారు. ఫ్యూచర్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నారు. అంటే ఢిల్లీ వరకు కూడా ఈ అంశాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం, మిగతా బీసీ సంఘాల నాయకులందరినీ కలుపుకొని పోతామని చెప్తున్నారు అరుణ్ కుమార్. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడి గారు, హైదరాబాద్. 42% రిజర్వేషన్ పైన కాంగ్రెస్ మాట తప్పింది. ఆ విషయం పైన ఏఐసిసి తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ప్రెజర్ చేయడానికి, బిల్డ్ చేయడానికి బీసీ సంఘాల నాయకులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన అసలు ఏం జరిగింది, మాట ఇచ్చి ఎందుకు తప్పింది, దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం గుజ్జా సత్యం గారు ఉన్నారు, బీసీ జాతీయ సంక్షేమకు సంబంధించిన ఉపాధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ 42% చట్టబద్ధ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోతం అనేటువంటిది ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి చాలా సందర్భాలు చెప్పింది. మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఏం చెబుతా ఉన్నారు కృష్ణ గారు? మీరు చూస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కూడా మేము న్యాయబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తామని చెప్పింది. కానీ తీరా ఎలక్షన్లో 3,000 కోట్లు మాకు నష్టపోతున్నాయి, మేము నిధులు రావట్లేదు మాకు సెంట్రల్ గవర్నమెంట్ అన్న కారణం చెప్తూ 3,000 కోట్ల కొరకే ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలను నట్టేయడం ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారు ఈరోజు 42% రిజర్వేషన్లు అనే ప్రస్తావన ఈ 2.5 కోట్ల బీసీలది కాదు. ఆర్ కృష్ణ అడగలేదు, బీసీ సంఘాలు అడగలేదు. రాజకీయంగా పబ్బం గడుపుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త పర్యటన చేస్తూ తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము దేశం మొత్తాన్ని ఎక్స్రే తీస్తున్నాం, ఎక్స్రే తీసి దేశంలో ఉన్న బీసీలు ఎంతమంది వాళ్ళకి రావాల్సిన సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తాం, ఇక్కడ తెలంగాణలో చేసే మోడల్నే మేము దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ఎంత మోసపూరితంగా 56% లెక్కలు వెళ్ళినాయి. కులగణంలో 56%ని 42% అని చెప్పి 42% జీవో తీసుకొచ్చారు. చివరికి కోర్టు కొట్టేస్తుందని చెప్పేసి పాత పద్ధతి అని 23% అన్నారు. ఆ 23% కాస్త అమలు చేసే వరకు వచ్చేసరికి 17%కి వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీల ఆక్రోశం, ఆక్రందన మీకు వినపడట్లేదా? నమ్మించి నట్టేయడం ముంచిన కార్యక్రమం కాదా ఇది? వీళ్ళ కార్యక్రమం ఎట్లా ఉందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ లెక్క 4 అని చెప్పి 3 చూపించినట్టు 56% కాస్త 42, 42 కాస్త 23, ఈరోజు 17% తీసుకొచ్చి రాష్ట్రంలో బీసీలు సర్పంచులుగా, వార్డు మెంబర్లు కూడా కాకుండా కుట్ర చేస్తున్న 46 జీవో మోసం ఏంది, దాని గురించి కొంచెం 42% రిజర్వేషన్ సంబంధించి దాన్ని రద్దు చేస్తూ కోర్టు కొట్టేసింది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే 23% ఇచ్చిందో ఆ 23% కొనసాగిస్తూ 50%కి లోపుగా ఉండేటట్టుగా రిజర్వేషన్లు అన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50% లోపే ఉండేటట్టుగా జీవో తీసింది. 46% జీవో నెంబర్ 46. మేము ఏమంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు 50% నిబంధనలు కొట్టేసింది. అగు మేఘాల మీద పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను
తీసుకొచ్చారు. ఎక్కడ వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఎవరు చేశారు? ఈ దేశంలో ఎక్కడ ఉద్యమించారు? ఒక్క గుజరాత్లో రాజకీయ కారణాలతోటి రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. మరి ఆ టైంలో 50% నిబంధనలు తుంగలో తొక్కి కోర్టు మాట కాదని చెప్పి పార్లమెంట్లో నిబంధన అంటే రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మరి 10% ఉన్న ఆధిపత్య కులాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి అగుమేఘాల మీద చేసినప్పుడు ఈ దేశంలో 56% ఉన్న బీసీలకు ఒక్కసారి రాజ్యాంగ సవరణ చేస్తే తప్పేంది? 133 సార్లు ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది. ఇంకొకసారి రాజ్యాంగ సవరణ బీసీల కొరకు జరిగితే తప్పేంటి? కాబట్టి ఈ సందర్భంగా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో డిసెంబర్ 10న ఢిల్లీ పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వేదికగా కార్యక్రమాన్ని రూపొందించినాం. రాహుల్ గాంధీ గారి ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, పార్లమెంటును ముట్టడిస్తాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మీ ఎంపీల ద్వారా ఈసారి జరిగే పార్లమెంటు సమావేశాలలో ప్రైవేటు బిల్లు పెట్టి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ల బిల్లుని సాధించాలని చెప్పేసి మీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మంత్రులు ఎవరు మాట్లాడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంత క్లారిటీ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు? మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు? ఏమైనా ప్రెజర్ ఏమైనా చేస్తారా మంత్రుల మీద? ప్రభుత్వం ఆధిపత్య కులాల బందీలో ఉంది. మేజర్ పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను మీరు బీసీల దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. ఇప్పటికైనా మీ గొంతెత్తండి. 2.5 కోట్ల బీసీలు మీ వెంట నడుస్తారు. ఈ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ప్రజా ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా జై తెలంగాణ అంటేనే మనకు రాష్ట్రం సిద్ధించింది. అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జై బీసీ అనాల్సిన పరిస్థితి ఉంది. మీరందరూ కూడా జై బీసీ అని మాతో పాటు ఉద్యమంలో కొనసాగితేనే మనం అందరం కలలు కన్న రాజ్యాధికారాన్ని 42% రిజర్వేషన్ల బిల్లును సాధిస్తాం. డిసెంబర్ 10న చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుంటున్నారు. పార్లమెంటు ముట్టడి, ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు బీసీ సంఘాలకు సంబంధించి మొత్తం ఎత్తున. ఇప్పటికీ ఇక్కడ మంత్రులు మాట్లాడట్లేదు, నాయకులు మాట్లాడట్లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి అంశంపైన రేపు ఢిల్లీలో కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు, మల్కేడికర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.